నమస్తే అండి. నా పేరు డి ప్రసన్న. మాది విజయవాడ గుణదల. నేను అక్టోబర్ 16వ తారీఖున ఆఫీస్ నుంచి వస్తూ బండి మీద నుంచి పడిపోయాను దిగబోతూ. నాది పోలియో కాలు అవ్వడం వల్ల ప్యాంటు బండిలో ఇరుక్కుపోయింది. నాకు ఆ విషయం తెలియక పడిపోయాను. పడిపోయి కాలు బాగా వాపు వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళు రత్నాకర్ సార్ని సిటీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ రిఫర్ చేశారు. సరే ఎక్స్రే తీయించుకుందాము, కాలు వాసింది కదా అని హాస్పిటల్కి వచ్చాము. వచ్చినాక ఎక్స్రే తీసిన తర్వాత మోకాలు చిప్ప ఇరిగిపోయింది. యాక్చువల్గా తెల్లారితే 17th నా పుట్టినరోజు. బాగా బాధేసింది, ఆపరేషన్ చేయించుకోవాలా ఏంటి అని. నాతో పాటు వచ్చిన మా రిలేటివ్స్ మాత్రం ఏం లేదు అని నాకు రీజన్ చెప్పలేదు. నేను ఏడుస్తూ ఉంటే డాక్టర్ గారు వచ్చారు. ఏమైందమ్మా, చెప్పలేదా పేషెంట్కి అని అడిగారు. చెప్పలేదు అన్నారు. ఇక సారు ఏం లేదమ్మా, మోకాలు చెప్ప కొంచెం ఇరిగింది. అది కూడా నాకు లెఫ్ట్ లెగ్ పోలియో అనమాట. నాకు బై బర్త్ నుంచి పోలియో ఉంది. పోలియో కాలు కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి ఏం లేదమ్మా, మంచిగా సెట్ చేద్దాం, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారు. ఆ టైంలో ఆరోగ్యశ్రీ స్ట్రైక్లో ఉండడం వల్ల నేనే క్యాష్ పే చేయాల్సి వచ్చింది. డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ నేను సింగిల్గా ఉంటానండి, నాకు మీరు హెల్ప్ చేయమని అడిగితే ఫీజు కూడా చాలా వరకు కన్సెషన్ ఇచ్చారు నాకు. ప్లస్ నేను ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీ అవ్వటానికి భయపడ్డాను. కానీ డాక్టర్ గారు నన్ను చాలా మోరల్గా సపోర్ట్ చేసి ఏం కాదమ్మా, సక్సెస్ఫుల్గా చేద్దాము, రేపు మార్నింగ్ 10:30కి ఆపరేషన్ అని చెప్పారు. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో కూడా నేను బాధపడుతుంటే ఏం లేదమ్మా, చిన్న దెబ్బే, నీకు లెఫ్ట్ లెగ్ పోలియో అవ్వడం వల్ల బాధపడ్డావు అంతే, మంచిగా చేద్దామమ్మా, మంచిగా సెట్ అయిపోతుంది, నువ్వు ధైర్యంగా ఉండని నన్ను ఆపరేషన్ బెడ్ మీద కూడా చాలా మోటివేట్ చేశారు. అలానే 3వ రోజే నన్ను డిశ్చార్జ్ అవ్వడానికి హెల్ప్ చేశారు. దట్టు 24 hours తర్వాతే నన్ను నడిపించారు. యాక్చువల్గా నేను నడవలేనేమో అనుకున్నాను. ఆ ఉన్న 3-4 days కూడా స్టాఫ్ కానీ డాక్టర్ గారు కానీ మంచిగా ట్రీట్ చేశారు. నేను పడిన దెబ్బ కన్నా కూడా నన్ను చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు, నన్ను బాగా ధైర్యం చెప్పారు. అలానే మళ్ళీ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవటం కోసం డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. వస్తే సారు సరేనమ్మా అని ఫిజియోథెరపీ కూడా నాకు ఫ్రీగా చేయించారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది. ఫిజియోథెరపీగా కూడా నేను నా కాలు త్వరగా, నార్మల్ కాలు కాకపోయినప్పటికీ కూడా నేను త్వరగా నడవగలిగాను. నాకు ఈ హాస్పిటల్లో రిఫర్ చేసిన వాళ్ళకి, నన్ను ఇంత మంచిగా ట్రీట్ చేసిన డాక్టర్ గారికి, ఫైనాన్షియల్గా మోరల్గా నన్ను చాలా ధైర్యపరిచిన డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.